ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ కేసులో చాలా మంది డాక్టర్లను ఇప్పుడు ఎన్ఐఏ అరెస్ట్ చేస్తుంది. ఇప్పటి వరకు 200 మంది వరకు డాక్టర్లను అరెస్ట్ చేశారు. అయితే ఇందులో ప్రియాంక శర్మ అనే ఒక హిందూ డాక్టర్ సైతం ఉన్నారు. ఈమె పుల్వామాలోని ఒక గవర్నమెంట్ కాలేజీలో ఇప్పుడు డాక్టర్గా పనిచేస్తుంది. అయితే ఈ ప్రియాంక శర్మకు ఈ ఉగ్రవాద మాడ్యూల్కు ఏంటి సంబంధం అని చూస్తే ఆమె తన ఫ్రెండ్ అయిన డాక్టర్ నదీంకు 8 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసింది. ఈ నదీం అనే వ్యక్తి ఉగ్రవాది. ఇతనికి ఈ జైషే మహమ్మద్తో సంబంధాలు ఉన్నాయి. సో ఈ పేలుడు పదార్థాలను ఇలాంటి వాటిని కొనడానికి కోసమని ఈ నదీంకు డబ్బులు కావాల్సి వచ్చింది. దీంతో అతను ఈ ప్రియాంక శర్మ అనే ఆమెను వెళ్ళి నాకు 8 లక్షలు అప్పుగా కావాలి, ఎలాగోలాగా ట్రై చేయి అని ఆమెను ఒత్తిడి చేశాడు. దీంతో ఎలాగో ఫ్రెండే కదా, ఏమైనా అవసరం ఉంటుందేమో అని ఈ ప్రియాంక శర్మ 8 లక్షల రూపాయలు అతని అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసింది. దీంతో ఇప్పుడు ఆమెపై యూఏపీఏ కింద కేసులు నమోదయ్యాయి. సో ఒక్కసారి కేసు నమోదైందంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనకు అర్థం కావచ్చు. ఆ కేసుకు సంబంధించిన పూర్తి తీర్పు రావాలంటే 2-3 సంవత్సరాలు ఈజీగా పడుతుంది. అప్పటి వరకు ఆమెపై ఉగ్రవాదం అనే ముద్ర ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు కూడా ఎవరికైనా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కానీ లేదంటే ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు వారి గురించి పూర్తిగా తెలుసుకుని మాత్రమే ఫ్రెండ్షిప్ చేయండి. లేకపోతే ఇలా ప్రియాంక శర్మ లాగా చిక్కుల్లో పడే అవకాశం సైతం ఉంది.